లవ్ పైన మీ ఒపీనియన్ ఏంది? లవ్ అనేది అంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఒక మేల్కి ఫీమేల్కి కరెక్ట్గా లేదు. అవునా, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు, ఎవరిది లైఫ్ కంటిన్యూగా లేదు, కరెక్ట్గా లేదు యాక్చువల్లీ. ఇంకా ట్రాన్స్జెండర్స్ లవ్ అంటే నేను ఆల్రెడీ సీనియర్ స్టోరీస్ వినేసాను. ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారంటే వాడు ఒక 2 రీజన్స్, ఒకటి మనీ కోసమైనా రావాలి, లేదా మనం నచ్చి మన అవసరాలు వాడుకోనైనా రావాలి. వాడికి ఒక మ్యారేజ్ అవ్వడం లేదా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికితే వాడు వెళ్ళిపోతాడు. సో ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత టైం వేస్ట్. ఎవరిని నమ్మి మీ లైఫ్ లో ఆ లవ్ అలాంటివి నేను ఎప్పుడు పెట్టుకోవద్దనే చెప్తాను అందరికి. బట్ ఎంత వద్దన్నా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మనకి కూడా ఒక్కొక్కసారి హార్ట్ టచ్ అవుతుంది. బట్ నేను ఎదుర్కొనే టచ్ అయ్యే పర్సన్ ఏంటంటే, ఉన్నారా అలాంటి పర్సన్? ఒక పర్సన్ నాకు ఎంటర్ అయ్యారు, అంటే చూస్తూ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాను. ఒక 4-5 days వరకు చూసుకున్నాము. తర్వాత ఒక 2 days మాట్లాడాము, ఒక 2-3 days. అదే మా లవ్ స్టోరీ చెప్పాలి అంటే. బట్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, చాలా గుడ్ పర్సన్. అందరిలాగా మనీ పర్సన్ కాదు, మనీ ఆఫర్ చేసినా సరే తీసుకునే రకం కాదు, నెక్స్ట్ శాసించే రకం కూడా కాదు. ఒక కాల్ చేసిన ఒక రోజు ఏం చెప్పారు, ఆద్య సొసైటీ మిమ్మల్ని ఇప్పుడు డిఫరెంట్గా చూస్తుంది, నువ్వు ఇప్పుడే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక అఫీషియల్ వేలో ఉండాలి, నేను అలా చూడాలనుకుంటానని నాకు మోటివేట్ చేశారు. సో లవ్ అంటే గిఫ్ట్ ఇచ్చుకోవడం, బయట తిరగడం కాదు. అతను చెప్పే వర్డ్ ఉంది, అతను నాకు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వలేను. సో ఇప్పటికీ అతను కలవకపోవచ్చు, మేము కలిసి తిరగకపోవచ్చు, సీరియస్గా నేను చెప్తున్నాను. నాకు ఆ మాటలు, ఆ జ్ఞాపకం లైఫ్ లా నేను ఇక్కడ ఉంచుకుంటాను అంతే. ఓకే, సో అదే లవ్ అంటే అంతే. ఒక పర్సన్ మీద లవ్ పడుతుందంటే రొమాన్స్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడమో తిరగడమో కాదు. ఇప్పుడు నేను చెప్పానే 2 days లవ్, నాకు జీవితాంతరం చాలు, అతనే నాకు ఇక్కడ ఉండిపోతాడని చెప్పాను కదా. అది లవ్ అంటే నిజంగా అలానే ఉంటది. ఓకే, సో లవ్ అంటే ఇంకేదో అనుకుంటారు, అంటే 2 మనసులు కలవాలి. ఈ రోజుల్లో లవ్ అంటే సింపుల్ గా ఎక్కడ లేదు. లేదంటే లవ్ అంటారు, షాపింగ్ తిరుగుతారు, నీ దగ్గర డబ్బులు లేవంటే అమ్మ నిన్ను ఇంకో రోజు కాల్ చేసి రమ్మంటదా నిన్ను. ఈ రోజు నీకు లవ్ చేసిన అంటది, రేపు నువ్వు ఐఫోన్ కొని సిమ్ అంటది బర్త్డేకి, ఏమనంటే నువ్వు నీ కాకపోతే వేరే వాడిని సెలెక్ట్ చేసుకుంటది. ఎక్కడుంది లవ్ చెప్పు? దాన్ని ఎవరు లవ్, ఇక్కడ ట్రూ లవ్ ఎక్కడ లేదు. ఎవరు ట్రాన్స్జెండర్స్ లవ్ ట్రూ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. ఏ విధంగా అంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చావనుకో, ఖచ్చితంగా వేరే అబ్బాయిలతో మాట్లాడడం కానీ ఏది ఉండదు, స్ట్రాంగ్ గా ఉంటది, నీతోటి పర్మనెంట్ గా ఉండడానికి ట్రై చేస్తా. ఒకసారి నువ్వు నమ్మి చూస్తే ఖచ్చితంగా నీకు చాలా చూస్తూ ఉన్నాం ఆ లవ్ లో పడి, లవ్ లో ట్రాన్స్జెండర్స్ ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అవి ఆల్రెడీ చూసాం కాబట్టి మన లైఫ్ లో ఎవరు ఉండరని మనకు తెలుసు. ఎందుకు అలా తెలుసు? ఎందుకు ఉండాలంటే ట్రాన్స్జెండర్స్ ని లైక్ యూజ్ అండ్ త్రో లాగా చూసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే అది మన అందరికీ తెలుసు. మన పెద్దవాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ లో మేము చూసాం కదా, మన స్టోరీస్ జరుగుతుంటాయి. ఇప్పుడు నా కమ్యూనిటీలో నా పెద్దవాళ్ళు చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, లేక వాళ్ళు కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మోసపోవడం కానీ, వాళ్ళు లేకపోయినప్పుడు వాళ్ళు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి వాళ్ళంతా పిచ్చి వాళ్ళగా అయ్యి ఇలా నైఫ్స్తో కట్ చేసుకోవడం అన్నీ నేను చూశాను కాబట్టి. సో ఇలాంటివి నాకు నమ్మకం లేదు, నాకు ఇప్పుడు నమ్మకం లేదు. సో నేను కూడా నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇదే చెప్తాను, ఈ అబ్బాయిని నమ్మకండి, అది టైం వేస్ట్, మనీ వేస్ట్, మన లైఫే వేస్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు మన లైఫే చాలా డిఫరెంట్ లైఫ్, చాలా కష్టమైన లైఫ్ మంది. మనకి ఇది ఒక కొత్త ప్రాబ్లం వద్దు, హ్యాపీగా ఉండు. నీకు వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉండు, ఏమంటే ఏం, హాయ్ అంటే హాయ్, అంతే, బాయ్ అంటే బాయ్, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అంతే. నేను అదే చెప్తాను ఎవరికైనా. మరి వాడు వచ్చి ఒక 1 year నీతో ఉంటాడు, నువ్వు ఎంతో ఇంత కష్టపడి దాచుకున్న మనీ, నీ సేవింగ్స్ అంతా తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావు. అప్పుడు నష్టపోయింది నువ్వా వారా చెప్పు? నేను నమ్మేవాడు ఇప్పుడు నీ మనీ కోసం రాడు, అర్థమైందా? నువ్వు ఎప్పుడైనా బాగోలేకపోతే అప్పుడు వస్తాడు నిన్ను పైకి. అంటే అలాంటి సందర్భాలలో చూస్తూ ఉంటారు, అందుకే ప్రేమకి ఎక్కువ దూరంగా ఉంటారు. ఎలాంటి వాళ్ళకైనా ఒకసారి కలుగుతుంది అంటాం కదా, అలా జరిగింది నాకు చాలు అనిపిస్తుంది అంతే. హ్యాపీ. ఇంకోటి మీరు నవరసాలు బాగా చేస్తారని చెప్పిన నిన్న. చేస్తారా? అవునండి. ఓకే, సో నేను కొన్ని చెప్తా, అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇస్తాను. ఓకే, సాడ్గా ఉంటే కోపం, వామో, ఏడిస్తే మూడ్ స్వింగ్స్, మూడ్ వస్తే ఏమో అయ్యో సిగ్గు. మూడ్ స్వింగ్స్
మూడు వస్తే ఎట్లుంటుంది? అలా అయ్యి ఆబ్వియస్లీ మన నవరసాలు అంటే అన్నీ చేయాలి కదా. దాని మూడు శృంగారం అంటారు. ఏమంటారు? శృంగారం. చేశారు ఎప్పుడైనా? చెప్పండి. ఈ రోజులో 10th చేస్తున్నారు, మీరు ఒకసారి చేయకుంటే చేశారు. నేను ఏం చేయలేదు అంతమంది నాన్న. అది ఇప్పుడే అన్నారు కదా 10th వచ్చిన వాళ్ళు చేస్తారు. ఎంతమందితో చేశారు? నేను ఎవరితో చేసుకోలేదు. ఎంతమందితో చేశారు అని చెప్పి నేను క్వశ్చన్ అడిగిన. చెప్పండి అంటే ఎంతమందితో చేశారు? సరే మీరు ఎంతమందితో చేశారు చెప్పకుంటే మీ ఫ్రెండ్స్ కూడా మన స్టూడియోలో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో లైట్ ఇదేని అంటారు. ఇంకా అంటే 99 members తో చేశారా? ఊరికి నిజం చేయకూడదు. లేదండి. ఓకే, ఎంతమందితో చేశారు? ఎంతమంది అంటే అదేం లేదు, ఒక్క మన ఎంతమంది చేశారంటే ఒకటే నవ్వుతున్నారు. చెప్పండి. అరే ఇప్పుడు ఎవరైనా ఎంతమంది చేసంటే ఎవరు చెప్తారు? ఆన్సర్ చెప్పండి. ఒకరితో చేసి చెప్పుకునేదా ఇది? చెప్పండి. సరే ఒకరితో కూడా ఇప్పుడు మీరు ఎంతమంది చేసంటే ఎవరు చెప్తారు? ఇన్ఫినిటీ. అదే అంతే, ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు మనం ఇది ఎంతమంది చేస్తారంటే మనకు మూడు మనకు మనమే చేసుకోవచ్చు. ఎలా ఎలా అంటే చెప్తాను, చెప్పండి. ఎలా చెప్తాను విను. సీరియస్ గా అడిగి చెప్తాను. ఓకే, సీరియస్ గా ఇప్పుడు అడగండి. ఎంతమందితో చేశారంటే ఒకటే నవ్వుతున్నారు. ఎంతమంది చేస్తామంటే ఇప్పుడు నీ ఎక్కడైనా చెప్పగలవా? ఆన్సర్ నువ్వు చెప్పండి. చెప్పలేరంట. చెప్పలేం అంతే. మ్యాక్సిమం ఎవరైనా లైఫ్లో ఎవరైనా ఇష్టం ఉంటే మనం చేస్తాం ఆ పర్సన్తో, అంతేగాని అందరితో ఎలా చేసుకుంటాం చెప్పండి? అది ఎవరు చెప్పలేరు ఎంతమంది చేస్తామంటే. కొంతమంది చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అదే చెప్తున్నాను కదా నీకు, మనకి ఎంత ఇష్టమైతే చేస్తాం, లేదంటే లేదు. ఆ పర్సన్ ఇష్టమైతేనే ఆ పర్సన్ నాకు కావాలి, తను నాకు లైఫ్ లాంగ్ కావాలి అంటే బాగా ఇష్టం అంటే తను నాతో ఉండకపోయినా ఇష్టం అంటే వాళ్ళతో చేస్తాం. కానీ అందరితో మనం ఎలా చేసుకుంటాం చెప్పండి? ఒకవేళ ఎవరైనా చేసుకున్నది ఎలా చెప్పగలరు చెప్పండి? అంటే ఇంకోటి ట్రాన్స్జెండర్స్ కూడా మూడ్ స్వింగ్స్ బాగుంటది వాళ్ళకి, ట్రాన్స్జెండర్స్ పిచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అలా ఏం ఉండదు. ట్రాన్స్జెండర్కి వచ్చేది ఎవరు? మరి ఎవరికి పిచ్ ఉన్నట్లు చెప్పండి? ట్రాన్స్జెండర్కి వచ్చేది అబ్బాయిలు చేయించుకోవడానికి. ఇప్పుడు పిచ్ ఎవరికి ఉన్నట్లు? అబ్బాయిలకు ఉన్నట్ల, ఈ ట్రాన్స్ ఉన్నట్ల? డబ్బులు ఇచ్చి వచ్చేది అబ్బాయిలు. డబ్బులు ఇచ్చి ఎప్పుడైనా పోయినా వాళ్ళ ఎక్కడికి డబ్బులు తీసుకుని? నేను ఎప్పుడు పోలేదండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు. ఏ రోడ్డు ఎక్కడైనా ఒకరు చూసిరంట, మా వాళ్ళకి ఒక ప్లేస్ లో చూసిరంట, డబ్బులు తీసుకొని వెళ్తాప్పుడు. నేను వెళ్ళలేదండి. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి. సరే చూపించండి, నేను ఒప్పుకుంటాను. డబ్బులు తీసుకుని వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అదే చూపించండి, నేను ఒప్పుకుంటాను అంటున్నాను కదా. ఓకే, ఇంతవరకు అసలు నేను వెళ్ళదు కాబట్టి అంత స్ట్రాంగ్ గా నేను చెప్పగలుగుతున్నాను. అదే వెళ్ళేదాన్ని అయితే నేను భయపడతాను కదా, ఖచ్చితంగా భయపడతా. ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈవెంట్స్ షూటింగ్స్ లేనప్పుడు బిగ్ షాటింగ్కి వెళ్ళాను. కానీ అంటే కొంతమంది ఈ లైఫ్ చేస్తారు కానీ నేను అందులో కొంచెం చూస్ చేసుకోలేదు ఆ విషయంలో అంటున్నాను అంతే. ఓకే, అంటే కొంతమందికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కటి చెప్తాను, కొంతమంది చేసి బతకాలి, కొంతమంది బెగ్గింగ్ అని అలా ఇలానే ఎంచుకుంటారు అంతే. ఓకే, సో చివరిగా ఇప్పుడు నా లైఫ్ నేను సెలెక్ట్ చేసుకుంది ఒక ప్రొఫెషనల్ వేలో ఉండాలి అనేది. ప్రొఫెషనల్ వే లైక్ ఇలా మనకి షూట్స్ ఉన్నప్పుడు షూట్స్కి వెళ్ళడం, లేదంటే ఈవెంట్స్కి ఇలా వెళ్ళిపోవడం, అంతకు మించి ఏం లేదు. ఓకే, అలా గడిపేస్తున్నారు అనమాట. అంతే. ఇష్టమైన వ్యక్తితో అన్ని కానిస్తున్నారు. కానించడం అంటే లేదండి, ఇంకా అంతే. ఆ వ్యక్తిని మిస్ అవుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇష్టం అంటే కాదు, తను మాట్లాడితే చాలా అనిపిస్తుంది, తనకు అనిపిస్తే చాలా అనిపిస్తుంది. అది ట్రూ లవ్. ట్రూ లవ్ కొన్ని గొప్పతనమే అది. ఓకే, నాకు అది చాలు అంతే. నాకు హగ్ ఇచ్చినా నాకు చాలు, పెంచుకుని అది నాకు చాలు అంతే. 2 times లెక్క పెట్టుకున్నావు. అవన్నీ లెక్క పెట్టుకున్నావు కానీ ఎన్నిసార్లు చేసినావు మాత్రం గుర్తులేదు. నేను చేయలేదు ఇంతవరకు, మేము కలవలేదు అసలు. దేర్ ఇస్ నో ప్లేస్. కలవందే హగ్ ఇచ్చిందా? అయ్యో నార్మల్ గా బయట ఒక జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి ప్లేస్ వేరు. తనంటే పర్సన్ కూడా కాదు, తనకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి పర్సన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, రైట్. సో చివరిగా నీ ఫాలోవర్స్ కి కానీ నన్ను అభిమానించే వ్యక్తులు కానీ చెప్పాలంటే ఏం చెప్తావు? సో నన్ను కొంతమంది
సొసైటీలో కానీ మనకి కమ్యూనిటీలో కానీ చాలామంది నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను చెప్తున్నాను. సో నాకు ఇలానే సపోర్ట్ చేయాలని, నాకనే కాదు సొసైటీలో చాలామంది ట్రాన్స్జెండర్స్, చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ వెనకబడిపోతున్నారు. సో వాళ్ళందరికీ మీ అందరూ సొసైటీయే మనకి సపోర్ట్ చేసి ముందుకు నడిపించి వాళ్ళకంటే ఒక మంచి లైఫ్, ట్రాన్స్ అండ్ సో బెగ్గింగ్ కాదు, వీళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకగలరని, అందరినీ చేంజ్ చేయాలని, అందరికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆద్య గారు. సో అంటే మన ఈ ఇంటర్వ్యూలో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. సో అది నేను మన వ్యూవర్స్తో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా, ఆ ట్రాన్స్జెండర్స్ చిన్న ఏజ్లోనే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తారు, వచ్చిన సందర్భాలలో కూడా వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ అందరికీ దూరం అయ్యి ఏదో ఇటు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు పెంచలేరు, వాళ్ళని చదివించలేరు. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ చాలా టఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో అలా చదివించకపోయేసరికి వాళ్ళిగా ఎటు వాళ్ళకి స్థానాలు లేక ఏం చేయాలో అర్థం కాక కూడా ఈ యొక్క సెక్స్ కానీ, మనకి ట్రాన్స్ కూడా ఒక స్కూల్ లాంటివి ఏం లేదు కదా. అవును, ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్తే అక్కడ కూడా కామెంట్స్ చేస్తారు, ఇది చెక్క 0.5 అని డిఫరెంట్గా అంటారు. సో ట్రాన్స్జెండర్ కూడా ఎక్కడ కామెంట్స్ ఉండకుండా ఒక సెక్షన్లో రావాలి. వీళ్ళకి ఇలా కామెంట్ చేస్తే ఇలా కంప్లైంట్ అయ్యేటట్లు ఒక సెక్షన్ రావాలి. అండ్ వీళ్ళకి ఒక ఫౌండేషన్స్ చిన్న ఏజ్ నుంచి రాగానే వీళ్ళు చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉండాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ రావాలి. హెల్త్ కార్డ్స్ కూడా మెయిన్గా రావాలి. ఇవన్నీ రావాలి. ట్రాన్స్జెండర్ లైఫ్ ఒక మంచిగా మారాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ అండి. సో మీరు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.